నమస్తే, వెల్కమ్ టు ఫ్రంట్లైన్ ఫ్యాక్టర్ విత్ మోనికా. వైజాగ్కు స్పెషల్ బూస్ట్ ఇవ్వడానికి కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది. వైజాగ్ ఐటీ పరిశ్రమని ఇంకాస్త డెవలప్ చేసి పెట్టుబడులు పెంచడానికి కార్యాచరణని రూపొందించింది ఏపీ ప్రభుత్వం. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు, ఐటీ మంత్రి లోకేష్ దీని మీద స్పెషల్ ఫోకసే పెడుతున్నారు. అందుకే వరుసపెట్టి కంపెనీలు ఒకదాని వెంట మరొకటి ఇప్పుడు విశాఖకు వస్తున్నాయనే అంటున్నారు. ఏం జరుగుతుంది? దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ పూర్తిగా ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. విశాఖను ఐటీ ఏఐ హబ్గా మార్చేలా ప్రణాళికను రెడీ చేస్తున్నారు. ఇప్పటికే వచ్చిన కొన్ని కంపెనీలు, ఇకపై రాబోయే కొన్ని కంపెనీలకి వైజాగ్ దశ మొత్తం మారిపోబోతోంది. ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విశాఖలో ఐటీ అభివృద్ధి పరుగులు పెడుతుందనే చెప్పాలి. ఏ సిటీ అయినా సరే రాష్ట్రానికి, ఆ ప్రాంతానికి గ్రోత్ ఇంజిన్ లాగా మారాలంటే ఏం చేయాలో బాగా తెలిసిన లీడర్ ఎవరు అంటే సీఎం చంద్రబాబు అని చాలా మంది చెప్తుంటారు. అలాగే గతంలో హైదరాబాద్లో కూడా సైబరాబాద్ ఐటీ హబ్ బూస్టప్ చేసిన అనుభవం కూడా ఆయనకుంది. సో ఆ అనుభవాన్ని వైజాగ్కు అప్లై చేయబోతున్నారు ఇప్పుడు ఆయన. అందుకే వరుస పెట్టి కంపెనీలు ఒక్కదాని వెంట మరొకటి విశాఖకు వచ్చేస్తున్నాయి. ఇక్కడ కంపెనీలు రప్పించడం ఒక ఎత్తైతే, వారితో పెట్టుబడి పెట్టించడం, ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంచడం, ఇవన్నీ రకరకాల టాస్క్లు. కానీ ఇప్పుడు ఈ అనుమతులన్నీ కూడా వేగంగా ఇప్పించడం, అవసరమైతే భూ కేటాయింపులు కూడా చేయడం, ఇవన్నీ చాలా కీ రోల్ పోషిస్తూ ఉంటాయి. వీటికి తోడు ప్రభుత్వం తీసుకునే కొన్ని చర్యలు, స్థానికంగా శాంతి భద్రతల విషయం, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్, ఇవన్నీ కూడా ఒక్కదానితో ఒకటి ఇంటర్లింక్ అయి ఉన్నాయి. సహజంగానే వైజాగ్కు తీర ప్రాంతం ప్లస్ పాయింట్ అని చెప్పాలి. ఇక భోగాపురం దగ్గర సరికొత్త ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రాబోతోంది. రైల్, రోడ్ నెట్వర్క్ ఉంది. విశాఖ మన నావీకి అయితే కీలక స్థానం కావడంతో ఇక్కడ చాలా రాష్ట్రాల నుంచి వచ్చి అక్కడే నివాసం ఉండే వాళ్ళ సంఖ్య కూడా బాగా ఎక్కువగా ఉంటుంది. చెప్పాలంటే ఒక మినీ భారత్ మాదిరి అన్నమాట. సో ఈ అనుకూలతలు, ఈ పాజిటివిటీస్ అన్నీ కలుపుతూ విశాఖకు ఐటీలో మేటిగా చేసే ప్రయత్నాలైతే ప్రస్తుతం చాలా జోరుగా సాగిపోతూ ఉన్నాయి. అయితే విశాఖ ఐటీ గురించి ఒక లేటెస్ట్ అండ్ కీలక అప్డేట్ ఒకటి వచ్చేసింది. అదేంటి అంటే ఇక్కడ గూగుల్ అతిపెద్ద డేటా సెంటర్గా ఏర్పాటు చేయబోతుంది. గూగుల్ సంస్థ అమెరికా తర్వాత బయట ఏర్పాటు చేసే అతిపెద్ద డేటా కేంద్రానికి ఇప్పుడు విశాఖే వేదిక కాబోతోంది. దీంతో పాటు ఇంకా 2 సంస్థలు కూడా వాళ్ళ డేటా సెంటర్స్ని ఏర్పాటు చేయడానికి విశాఖనే ఎంచుకున్నాయి. మొత్తంగా చూస్తే ఈ 3 సంస్థల ఏర్పాటు విశాఖకు ఒక గేమ్ చేంజర్గా మారిపోబోతుంది. భీమిలి నియోజకవర్గం ఆనందపురం మండలం తర్లువాడలో గూగుల్కు 200 ఎకరాలు ఇవ్వడానికి ప్రతిపాదనలు అనేది ఇప్పటికే రెడీగా ఉన్నాయి. అయితే గూగుల్ ప్రతినిధులు భూముల పరిశీలన కూడా చేస్తున్నారు. గూగుల్ డేటా సెంటర్లో గ్రీన్ ఎనర్జీ వినియోగంతో ఈ ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రానికే ఒక గేమ్ చేంజర్ అవుతుంది అని అంటున్నారు. ఇటు అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ ఇటీవల పార్లమెంట్ సమావేశాల్లో గూగుల్ డేటా సెంటర్ గురించి క్వశ్చన్స్ అడిగారు. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు అసలు నిజమేనా? ఏపీ ప్రభుత్వం ఎలాంటి ప్రతిపాదనలు ఇచ్చింది అని ప్రశ్నించారు. ఫైనల్ స్టేజ్లో ఉంది అని గూగుల్ డేటా సెంటర్ విశాఖలో ఏర్పాటు అవుతుంది అంటూ కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా కన్ఫర్మ్ చేసేశారు. ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ ఏపీలో ఏర్పాటు కావడం మీద కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ కూడా అధికారికంగా అనౌన్స్ చేసేసింది. ప్రపంచానికి డిజిటల్ హబ్గా మన దేశానికి గుర్తింపు వస్తుంది అని. అంతేకాకుండా పరిశ్రమలు, వాణిజ్య మంత్రిత్వ శాఖకు చెందిన ఇన్వెస్ట్ ఇండియా ఎక్స్లో పోస్ట్ చేశారు. 6 బిలియన్ అమెరికన్ డాలర్లు అంటే మన భారత కరెన్సీలో ఏకంగా 52,560 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్తో ఒక గిగావాట్ సామర్థ్యంతో ఆసియాలోనే అతిపెద్ద గూగుల్ డేటా సెంటర్ విశాఖకు రాబోతోంది. మరి ఇది నిజంగా వైజాగ్కు ఒక గేమ్ చేంజరే కదా. అటు గూగుల్ డేటా సెంటర్లో గ్రీన్ ఎనర్జీ వాడకంతో ఈ ప్రాజెక్ట్ ఏపీకే గేమ్ చేంజర్గా నిలుస్తుంది అని అంటున్నారు. ఇక 3 మెరైన్ కేబుల్ ల్యాండింగ్ సెషన్స్తో
విశాఖ గూగుల్ డేటా సెంటర్కు లింకప్ అవుతుంది. ముంబైకి 2 రెట్లు ఎక్కువ కెపాసిటీతోనే ఈ డేటా సెంటర్ రాబోతోంది. గూగుల్ క్లౌడ్, సెర్చ్, యూట్యూబ్, ఏఐ వర్క్ల పర్యావరణ వ్యవస్థ బలోపేతం చేయాలి అంటే ఈ డేటా సెంటర్ ఖచ్చితంగా ఉపయోగపడబోతోంది. విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటైతే కనుక మన దేశానికి చెందిన డేటా ఇక్కడే స్టోర్ అయిపోతుంది. దీనివల్ల డేటా థ్రెఫ్ట్ అనే భయమే ఇకపై ఉండబోదు. డేటా సెంటర్ కూలింగ్ కోసం పెద్ద ఎత్తున వాటర్ అనేది అవసరం. అందుకే ఈ డేటా సెంటర్ ఏర్పాటు చేయడం కోసం గూగుల్ విశాఖ సముద్ర తీరాన్ని ఎంచుకుంది. అయితే ఇప్పుడు గూగుల్ సంస్థ పెట్టే ఈ 50,000 కోట్ల పెట్టుబడులతో సుమారు 25,000 మందికి ప్రత్యక్ష ఉపాధి, మరో 50,000 మందికి పరోక్ష ఉపాధి కూడా లభించే అవకాశం కనిపిస్తోంది. ఈ డేటా సెంటర్ కోసం పునరుత్పాదక విద్యుత్ని వినియోగించాలి అని గూగుల్ డిసైడ్ చేసింది. డేటా సెంటర్ కూలింగ్, మెయింటెనెన్స్కి చాలా ఎక్కువ కరెంట్ అనేది అవసరం అవుతుంది. ఆ విద్యుత్ ప్రాజెక్టుల కోసం సుమారుగా 20,000 కోట్లను ఖర్చు చేయబోతున్నారు. సముద్ర తీరం వెంట ఉన్న చిన్న హైడ్రో ప్రాజెక్ట్స్ అంటే సముద్రపు అలల ద్వారా విద్యుత్ని ఉత్పత్తి చేసే వాటి ద్వారా వచ్చే కరెంట్ని గూగుల్కు వాడుకునే ఛాన్స్ అనేది ఇక్కడ కనిపిస్తోంది. ఇదొక మంచి పాయింట్గా చెప్పుకోవచ్చు విశాఖ తీరాన్ని వాళ్ళు ఎంచుకోవడానికి. ఎందుకంటే అమెరికాలో కొన్ని సంస్థలు ఇదే ఫార్ములాని ఫాలో అవుతున్నాయి. అటు మూలన పడ్డ అదానీ డేటా సెంటర్ ఏర్పాటు కూడా పుంజుకుందనే చెప్పాలి. 2014 నుంచి 2019 మధ్యలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడే అదానీ డేటా సెంటర్ కోసం ఒక ఒప్పందం అనేది జరిగింది. అప్పుడు ఇప్పుడు ఐటీ మంత్రిగా ఉన్న నారా లోకేష్ అదానీ గ్రూప్తో ఒప్పందం చేసుకుని 70,000 కోట్లతో డేటా సెంటర్కు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఆ ఒప్పందాన్ని రద్దు చేసి కేవలం 14,634 కోట్ల పెట్టుబడులకే అనుమతించడం జరిగింది. ఇక భూ కేటాయింపు కూడా 130 ఎకరాలకు పరిమితం చేసేసింది. వైసీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్లు డేటా సెంటర్ ఏర్పాటు ముందుకు కదలలేదు. ఇప్పుడు మళ్ళీ దీని మీద కదలిక అనేది కనిపిస్తోంది. ఈ సంస్థ 200 మెగావాట్లతో ఒక డేటా సెంటర్ని, తర్వాత 100 మెగావాట్లతో ఇంకొక డేటా సెంటర్ని ఏర్పాటు చేస్తాం అని ఇటీవలే ప్రకటన చేసింది. నెల రోజుల క్రితం ఐటీ శాఖ మంత్రి లోకేష్ సిఫీ టెక్నాలజీస్కు చెందిన ఇన్ఫినిట్ స్పేసెస్ అనుబంధ సంస్థతో చర్చలు కూడా జరిపింది. విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటుకు వాళ్ళను ఒప్పించడం కూడా జరిగింది. ఈ సంస్థ 16,466 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టబోతోంది. మొదటి దశలో 1,466 కోట్లు వెచ్చిస్తారు. దీని ద్వారా 600 మందికి ఉద్యోగ అవకాశాలనే వస్తాయి. సో చెప్పాలి అంటే విశాఖను వరల్డ్ డేటా హబ్గా చేయాలి అన్న సంకల్పం అటు చంద్రబాబు ఇటు లోకేష్లో బాగా కనిపిస్తోంది. అందుకే ఈ ఒప్పందాల గురించి చాలా సీరియస్గా వర్కౌట్ చేస్తూ ఉన్నారు.